హాయ్ అండి, నమస్తే. మీ ముందుకు నేను ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ ని తీసుకొచ్చాను. తను చెప్పే జ్యోతిష్యం జరగాలి, జరిగి తీరాలి, నేను విధి విధాతని అని అంటాడు. అది ఒకవేళ జరగకపోతే నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ చాలా నైగ్గా తప్పించుకుంటాడు. అతను ఎవరా అని ఎదురు చూస్తున్నారా? మరెవరో కాదండి, మన వేణుస్వామి గారు రాబోయే ఎలక్షన్స్ లో జగన్ సీఎం అవుతారా అవ్వరా? జగన్మోహన్ రెడ్డి వస్తాడు చూస్తారా, నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఊహిస్తేనే భయంకరంగా ఉంది. మీరు తెలంగాణలో ఎలక్షన్స్ కాకముందు రేవంత్ రెడ్డికి కూడా జాతకం చెప్పినట్లున్నారు. ఓ, ఒకవేళ మీరు మర్చిపోయారేమో, మీకు నేను గుర్తు చేస్తానుండండి. రేవంత్ రెడ్డి గారి జాతకం అంటే రాజయోగానికి సంబంధించినటువంటి జాతకం. రేవంత్ రెడ్డి గారి జాతకంలో అయితే పెద్ద యోగాలేం కనిపించడం లేదు. అంటే నేను అనేది ముఖ్యమంత్రి యోగం కనిపించాడు, బట్ రాజకీయంగా రేవంత్ రెడ్డి గారికి అయితే యోగం లేదు. వెరీ క్లియర్. చూసారా సార్ డబుల్ యాక్షన్. గురూజీ ఇలాంటి ఫేక్ జాతకాలు చెప్పారంటే జనం బట్టలిప్పి మరీ కొడతారండి. క్లియర్ గా ఉంటా అంటే జనాలు మనల్ని బట్టలు ఇప్పక ముందే మనం ఇప్పేసుకుంటే టెన్షన్ ఉండదు. నేను పెద్ద తోపుని, నాకు పెద్ద పెద్ద మనుషులతో పరిచయాలున్నాయి అని నిరూపించుకోవాలనే ఆత్రంలో బొక్కబొర్లా పడ్డాడు పాపం వేణుస్వామి. పెద్ద ఆయనతో ఫోటో దిగినట్టుగా బిల్డప్ ఇచ్చాడు. అదంతా హంబక్కేనని ఇతరుల ఫోటోని తనకు కావాల్సిన విధంగా ఎడిటింగ్ చేపించుకొని బొక్కబొర్లా పడ్డాడు వేణుస్వామి. సరేలే గురూజీ, జాతకాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. పూజలన్నా మీరు పద్ధతిగా చేస్తారా? నీళ్లు తీర్థం పోషిస్తారు కదా, నేను చేసే పూజలలో వాటర్ లో లిక్కర్ కల్పిస్తా. ఎవ్రీ పూజకు నేను లిక్కర్ పెడతా, నాన్ వెజ్ పెడతా. ఇట్లా పెట్టుకొని ధ్యానం చేస్తూ అమ్మవారి ముందు ఒక జంట సెక్స్ చేసినట్టుగా భావిస్తూ అమ్మవారికి నివేదన సమర్పిస్తాను. నిన్నంత తేలిగ్గా వదలనురా. నీ బతుకు బజారు పాలయ్యేటట్టు చేస్తాను. ఊళ్ళో వాళ్ళందరి చేతుల్లో నువ్వు కుక్క తాగొచ్చేటట్టు చేస్తాను. వారిట అమ్మారైపోతుంది, నిన్ను సర్వనాశనం చేస్తుంది. జాగ్రత్త. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. సరేలే గాని వేణుస్వామి, ప్రభాస్ జాతకం ఎలా ఉందో కాస్త చెప్పవా? అంటే ప్రభాస్ సినిమా, ప్రభాస్ జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రభాస్ తోని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు చూయించుకోవాల్సిందే. ఏ కష్టం, ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం. रुको जरा, सबर करो. बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. ప్రభాస్ అనగానే అన్ని సూపర్ హిట్లు కావాలని రూల్ లేదు కదా. ప్రభాస్ గారి జాతకం వాళ్ళ మదర్కి తప్ప మాకు కూడా తెలియదు. అలాంటి ఆ వేణుస్వామికి ఎలా తెలిసింది? తెలీదన్నా, మీతో పెట్టుకుంటావా అన్నాను. కొంచెం టైం అన్న, నేను ఇప్పుడే వచ్చాను కదా, నేను సర్దేస్తా. మీరు చూసింది చారానానే, బారానా ఇంకా ముందుంది. వంశీరెడ్డి అని హైదరాబాద్ లోనే అతి ఫేమస్ డాక్టర్ ఒక టెస్ట్ పెట్టిండు. ఈ 50 ఫైల్స్ ముందర పెడతాడు క్యాన్సర్ పేషెంట్లే. నేను వాళ్ళకి ఏం క్యాన్సర్ వచ్చిందో చెప్పాలి జాతకం చూసి. ఏంటి, షాక్ అయ్యారా? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లు చూసినట్లు ఉంది కదూ. చేయి చూసి ఫ్యూచర్ ని, వాయిస్ విని పాస్ట్ ని కూడా చెప్పేస్తావా? నాకు ఈ 10 మంది భవిష్యత్తు చెప్పు, నువ్వెంత పెద్ద పామిస్టువో అర్థమైపోతుంది. ఈ వేణుస్వామి సినిమాలను బాగా ఫాలో అవుతాడనుకుంటా. మచ్చుకి మరొకటి చూద్దామా? నిప్పు పెట్టుకుంటావా, నేను నీళ్లు కాల్చుకుంటా. నన్ను రాళ్లతో కొడతావా, ఇల్లు కట్టు. నేను ఎప్పుడు రాసుకున్న పద్యం నీకు చెప్పాలనిపిస్తోంది. నన్ను రాళ్లతో కొట్టకు, ఇల్లు కట్టుకుంటా. పట్టుకుని ఇల్లు కట్టేసుకో. నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకు, నేను నీళ్లు కాల్చుకుంటా. ఇంటికి దీపం చేసి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పిచ్చోడి మహిమలు కోకొల్లలు. ఈ పిచ్చోడిని వదిలి మరొక పిచ్చోడి దగ్గరికి పోదామా? అందరూ అంటారు, గురుగారు నా దగ్గర డబ్బు నిలవట్లేదు. ఎందుకు నిలుస్తుంది? ఎడం నుంచి కుడికి వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఏమంటారు గురువు గారు? ఎడం నుండి కుడికి వెళ్ళినా అది మడిచి మళ్ళా ఎడం వైపు ఉన్న జేబులోనే కదా పెట్టుకునేది. మీరు ఏదో ప్రయోగాన్ని మా మీద రుద్దాలని చూస్తున్నట్టున్నారు, అదేంటో చెప్పండి. సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ. సారీ మనీ, ఫర్గివ్ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ మోర్ మనీ, ఐ లవ్ మోర్ మనీ, ఐ లవ్ మోర్ మనీ అంటున్నాం కదా. దీన్ని ఏమంటారంటే మనీ ఎక్సర్సైజ్. ఇది ప్రపంచానికి మొట్టమొదటిసారిగా నేనే పరిచయం చేశాను. ఎందుకు బాబా అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? సచిన్ టెండూల్కర్ రోజు ప్రాక్టీస్ చేశారు, గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడు. అదే విధంగా మనీ విషయంలో మీరు రోజు కౌంట్ చేస్తున్నారు అనుకోండి, మీకు అన్లిమిటెడ్ మనీ. ఏంటి గురూజీ, మీరు చెప్పేది నిజమా? ఎలా చేస్తే అన్లిమిటెడ్ మనీ వస్తుంది? మళ్ళీ చెప్పండి. చక్కగా ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకొని, మీకు ఎంతగా ఉన్నా, 1 లక్ష కావున్నా, 2 లక్షలు కావున్నా, 10 లక్షలు కావున్నా, కోటి రూపాయలు కావున్నా, ఎంతగా ఉన్నా ఒక 5 నిమిషాలు 15 నిమిషాలు మెడిటేషన్ చేయండి. నాకు అర్థం కాలేదు సార్. ఇలా పెట్టుకొని చక్కగా మెడిటేషన్ చేయండి, అది జరిగిపోతుంది మీ జీవితంలో. అవునా? నిజమా?
పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. తదాస్తు 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 తదాస్తు. మీకు ఎంత కావాలో అడగండి మిత్రులారా, మీకు ఎంత కావాలి? 1 రూపాయికి ఇవ్వడానికి యూనివర్సిటీకి అదే టైం పడుతుంది, 1 కోటి రూపాయలు 1000 కోట్లు ఇవ్వడానికి అదే టైం పడుతుంది. అడగడంలో మీదే తేడా, ఇవ్వడంలో లేదు తేడా. స్వామి ధర్మం చే స్వామి. గురూజీ ఇలా అడిగితే సరిపోతుందా? ఈ స్వామీజీ మాటలు విని మన చేతిలో ఉన్న మనీని మనం లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే మనకి కూడా ఇదే గతి పడుతుంది. వీళ్ళందరూ ఒకళ్ళని మించిన ఒకళ్ళలాగా తయారయ్యారు. మరొక గురువు ఏం చెప్తున్నాడో చూద్దామా? నాకెవరన్నా డబ్బులు ఇవ్వాల్సి ఉండి ఇవ్వక విసిగిస్తుంటే ఇదిగో ఇలా చేస్తే డబ్బులు వచ్చేస్తాయట. ఎదుటి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా విసిగిస్తుంటే మీకు రావాల్సిన డబ్బులు రావాలంటే తాంత్రిక పరిహారం ఒకటి. తాళి కడతావా నాదా? గోమతి చక్రం తీసుకుని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్ళండి. ఇక్కడ కొద్దిగా మట్టి తీసి ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ఆ గోమతి చక్రం చేతిలో పట్టుకుని నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు తొందరగా ఇవ్వాలని వాళ్ళ పేర్లన్నీ చెప్పుకోండి. నేను చేస్తున్నట్టు చేస్తూ అష్టదిక్కుల నుండి భూతాలని ఆహ్వానించండి. ఈ గోమతి చక్రం మీరు మట్టి తీసిన తర్వాత ఆ గొయ్యిలో ఉంచి ఆ మట్టి కప్పేసి పూడ్చిపెట్టి. ఐ హ్యావ్ వన్ స్మాల్ డౌట్. పాత కేసులు ఏమైనా ఉన్నాయా నీ మీద? ఉంటే చెప్పు, నేనేం అనుకోను. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి ఏదో రోజు నా ఉసురు నీకు తగలక తప్పదు బాయా. నీ పంచరైపోతుంది బాయా. చెరపకురా చెడేవు, ఆనాటి పెద్దల మాట. చెడగొట్టరా బాగుపడేవు, ఈనాటి మూర్ఖుల వేట. మీకు గాని మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏ వ్యక్తిని గాని ఏ మతాన్ని గాని కించపరచటం మా ఉద్దేశం కాదు, ఇది మీరు గమనించగలరు.